హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలోని శ్రీ చైతన్య స్కూల్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా శ్రీ చైతన్య విద్యా సంస్థలు క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతను మరోసారి చాటి చెప్పింది. ఈ పోటీల్లో ముందుగా బ్రాంచ్ లెవెల్ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. జోనల్ స్థాయి పోటీల్లోనూ గెలుపొందిన క్రీడాకారులు స్టేడియంలో నిర్వహించిన ఫైనల్స్ లో వాలీబాల్, ఖోఖో, 100 మీటర్స్ పరుగు వంటి క్రీడాంశాల్లో హోరాహోరీగా తలపడ్డారు. ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులుగా శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి, నార్కోటిక్ డీసీపీ సీతారాం, ఇండియన్ వాలీబాల్ టీం మాజీ కెప్టెన్ వెంకటనారాయణ, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. Small screen and the silver screen from all of us and from all through the ages. Dedication and transformational leadership in the field of education. Today's event is not just a celebration of sports and competition. It is a heartfelt tribute to the legendary educationist Dr. B.S. Rao Garu, the founder chairman of Sri Chaitanya Group of Institutions, who laid the foundation of Sri Chaitanya Group, which has today become one of the most చూడండి సార్, ఇటు ఒక్క నిమిషం సార్, ఇది చూడండి. all our Indians to felicitate పున్నమి చంద్రునివో చీకటి పల్లెల్లో కొత్తై పొడిసిండు బిఎస్ రావు గారు నిరుపేద బతుకుల వేకువైండు బిఎస్ రావు గారు. చిన్నతనములోనే అక్షరాల బాట పట్టిన మా రైతు They noticed a lack of residential colleges for girls, prompting them to start one in Vijayawada for their own daughter and others to provide quality education, especially for girls who had to move to big cities for professional courses. The institution expanded from a single girls' college to a large network known for its regional in charges Anita Garu, Harikrishna Garu, with 15 branches of Amirpet zone, having a zonal PT with 22 branches and zonal PTs Ayodhya and Amin Babu sir. Team from Koppalli 1 and 2 with AGMC Venkatramana Garu. For initiating a wonderful physical activity which is important in these days, because in these days everybody is forgetting about physical activities, sports,
and other activities relating to physical things. Because everybody is running behind ranks, everybody is running behind marks, everybody is running behind the status they are getting in the society, but everybody is forgetting about the health. You know what Swami Vivekananda said? Sound body, sound mind. So if you have a good body, good health, then you have a good mind. You can think better, you can act better, and you can do things better. My dear students, today I want to tell you few things. Today learning the subject is not at all important, because whatever you are learning the subject in your classrooms, you can get in the ChatGPT, you can get in the Google, and you can get anywhere in the world now. But what is very important in your life right now is learning values, developing character, and learning how to handle success and failure. స్కూల్లో పరిగెట్టడం అంటే ఎందుకు పరిగెట్టాలని అడిగేవాడిని. పరిగెట్టాలంటే రీజన్ ఉండాలి కదా. పరిగెట్టడం అంటే ఎప్పుడు పరిగెట్టాడు, కానీ ఇంట్లో మిస్టేక్ చేస్తే అమ్మ కరపట్టుకుంటే అప్పుడు పరిగెట్టేవాడిని. 100 మీటర్స్ కూడా 10 సెకండ్స్ వెళ్ళిపోయేవాడిని. సో ఇంకా చిన్నప్పుడు వీడియో గేమ్స్ అవి ఆడుకునేవాడిని. సో ఏజ్ ఉంటే నేను కూడా మీలాగే మంచిగా, మీ కాలేజ్ వాళ్ళు ఊరినే పెట్టదండి స్పోర్ట్స్ అనేదానికి. మీలో చదువు ఉండొచ్చు, ఏది అంటే స్పోర్ట్స్లో కూడా ఏదో టాలెంట్ ఉంటుందని చెప్పి ఇలాంటి మీట్స్ పెడుతుంటారు. దీంట్లో ఏదో షార్ప్ అయ్యి ఏదో స్పోర్ట్స్లో మంచిగా రాణిస్తే మీకు ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి ఇలాంటి స్పోర్ట్స్ మీట్స్ పెడుతుంటారు. అందరూ బాగా చదువుకోండి. ఈరోజు స్పోర్ట్స్ అవుతున్నాయట. అందరికీ ఆల్ ద బెస్ట్. గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్, ఓడిపోయిన వాళ్ళకి ఆల్ ద బెస్ట్. ఓడిపోయిన వాళ్ళు బాగా మళ్ళీ ఆడి గెలండి, గెలిచిన వాళ్ళు ఇంకా బాగా గెలండి. లైఫ్లో అందరూ గెలవండి. ఫైనల్గా అంటే ఎప్పుడు ఓడిపోవద్దు. చూడడానికి మేము కమిటెన్సే, కానీ మీ లైఫ్ చాలా సీరియస్గా తీసుకుంటాం. మీ వరకు నవ్విస్తాం, కానీ మీ లైఫ్ చాలా సీరియస్గా తీసుకుంటాం. సో నాలో టాలెంట్ చిన్నప్పుడు చదువుకోలేకపోవచ్చు, బట్ బాగా రాస్తాను, బాగా మాట్లాడతాను అని చెప్పి ఆర్టిస్ట్ అయ్యాను. సో మీలో కూడా టాలెంట్ ఉంటుంది కాబట్టి స్పోర్ట్స్ బాగా ఆడండి, మంచిగా గెలండి. మీలో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని గుర్తించే మీకు శ్రీ చైతన్య కాలేజీలో ఇది పెట్టారు. ఫైనల్గా లాస్ట్ చెప్తాను, సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఇది నా బ్రాండ్ సార్ అని. శ్రీ చైతన్య